దాదాపు విద్యార్థులు చనిపోబట్టి చాలా అంటే కాలేజీలలో చనిపోతున్నారు. వాటి గురించి ఇంతవరకు ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన లేదు. చూస్తాం, ఎంక్వైరీలు చేస్తామన్నారు. ఇంతవరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు మరణిస్తున్నా స్పందించకపోవడానికి అసలు కారణాలను బయటికి తీయడానికి ఇవాళ అసంతృప్తిగా అదేవిధంగా అసంబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అక్కడ వాస్తవ విషయాలను బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ఎందుకు అచేతనంగా వ్యవహరిస్తూ ఉన్నదని చెప్పేసి మేము పీడిఎస్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ విద్యార్థులందరూ కూడా అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఇవాళ విద్యార్థులకి మెనూలో మార్పు తీసుకొచ్చినామని చెప్పేసి డైట్ తీసుకొచ్చి సంతోష కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి 2 రోజుల క్రితం చూసాం. కానీ అందులో బియ్యంలో ఎటువంటి మార్పులు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సన్న బియ్యం తీసుకొచ్చి విద్యార్థులకు పెట్టాల్సినటువంటి మెనూ ఛార్జీలని మార్చాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఏమాత్రం మార్పు తీసుకురాకోకుండా మేము చికెన్ పెడతా ఉన్నాం, మటన్ పెడతా ఉన్నాం, గుడ్లు పెడతా ఉన్నాం అని చెప్పేసి ఇవాళ అందరి టెండర్దారులతో ఒప్పందాలు చేసుకొని మళ్ళీ నాసి రకమే వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల జీవితాలను మెరుగుపరచాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెనూలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సన్న బియ్యం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల ప్రాణాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్టయితే పోలీసులు రప్పించి అంత త్వరగా అంటే మీరు శాంతియుతంగా ధర్నా చేపడితే దాన్ని కాస్త నిర్వీర్యం చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రధాన డిమాండ్స్ ఏంది అక్కడ? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడతామని చెప్పేసి వారు ఒక హామీని ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు శాంతియుతంగా ఏదైతే మేము మా గోడుని వినిపించడానికి పోతే నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మమ్మల్ని ఈడ్చుకోవెళ్ళి ఈరోజు మేము దొంగల లెక్క మేమేదో తీవ్రవాదుల లెక్క ఈరోజు మమ్మల్ని ఇచ్చుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మా సమస్య మీరు వినడానికి మీరు సిద్ధంగా లేరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు ఎందుకు విఫలమవుతున్నారనే విషయాన్ని కూడా మేము మీ ద్వారా తీసుకుని వస్తే ఈరోజు మమ్మల్ని ఎక్కడెక్కడ అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు నిర్బంధిస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కేసీఆర్ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే ఖచ్చితంగా కేసీఆర్కి విద్యార్థి లోకం గట్టి బుద్ధి చెప్పింది. ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ విద్యార్థి లోకం గట్టి బుద్ధి చెప్తుందని చెప్పేసి కూడా మేము స్పష్టంగా మీ ద్వారా ఈ రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తుని అంటే రోడ్ల పాలు చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధానాలు అయితే విద్యారంగం పట్ల వ్యవహరించిందో ఈ ప్రభుత్వం కూడా విద్యారంగం పట్ల అదే విధానాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం విద్యారంగం పట్ల అంటే కనీసము చిత్తశుద్ధి లేకుండా విద్యారంగం పట్ల వ్యవహరించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చేటటువంటి సమయంలో మేము విద్యారంగాన్ని మెరుగుపరుస్తాం, అధిక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి 15% నిధులను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పీడిఎస్గా మేము విద్యారంగాన్ని మీరు గాడిన పెట్టాలి, విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో నడిపేయాలంటే విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యారంగాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ తప్ప ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పూర్తి స్థాయిలో కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేనటువంటి పరిస్థితి ఉంది. విద్యారంగాన్ని పర్యవేక్షించడానికి, విద్యారంగాన్ని కనీసం అక్కడ ఉన్న సమూల మార్పుల కోసం చర్చించడానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది రాష్ట్రంలో చాలా దురదృష్టకరం. సంవత్సరం పాటు వాళ్ళు ఈ సంవత్సర కాలంలో పరిపాలిస్తున్నటువంటి ఈ పాలనలో మేము విజయోత్సవ సభలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది కాదు ప్రభుత్వ పాఠశాల మెరుగైన భోజనం లేక, నాణ్యమైనటువంటి భోజనం లేక విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తాము, ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటటువంటి భోజనంకి వాడే రైస్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ పాఠశాలలో రైస్ మార్చండి, అక్కడ స్టాక్ను మార్చండి, ఏజెన్సీలను మార్చండి. వాళ్ళు ఏండ్లు తరబడి అక్కడ దాదాపు 15-20 ఏండ్లకు తరబడి ఒక్కరే వాళ్ళు ఏజెన్సీ తీసుకొని వాళ్ళే భోజనాలు పెట్టడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా మీరు వెంటనే ఏజెన్సీలను మార్చండి, అక్కడ సరఫరా చేసే బియ్యాన్ని మార్చండి. విద్యారంగంలో వస్తున్నటువంటి సమూల మార్పులను మీరు ఎప్పటికప్పుడు అసెంబ్లీలో చర్చించి విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మీరు ప్రయత్నం చేయండి. లేని ఎడల ఈరోజు మేము అసెంబ్లీ ముట్టడి పెడితే ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు
అతి కిరాతకంగా రౌడీల్లాగా వ్యవహరించి పోలీసు వాళ్ళు రోడ్ల మీద ఈడ్చుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. విద్యారంగ సమస్యల మార్పు కోసం, సమస్యల పరిష్కారం కోసం మీరు మార్గాన్ని చూపించకపోతే రాబోయే రోజులలో మీ ఇండ్లను కూడా ముట్టడించడానికి పీడీఎస్ విద్యార్థి సంఘంగా వెనకడమని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.